నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిశోధన రంగంలో భారత్ స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తుంది. డిఆర్డీఓ సైంటిస్ట్ జి మధుసూదన్ రెడ్డి. పిల్లలు అన్ని రంగాల్లో ప్రావీణ్యతను పెంపొందించుకోవాలి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడతా. వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు. శ్రీ సత్యసాయిబాబా వారి రథయాత్రను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు ఈలి నాని. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ. పరిశోధన రంగాల్లో భారత స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తుందని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ జి మధుసూదన్ రెడ్డి సూచించారు. ఏపీ నీటి ఇన్ఛార్జి డైరెక్టర్ ఆచార్యులు ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ రఫీ మహమ్మద్ సహకారంతో డిఆర్డీలో పరిశోధనలకు నిధుల సమీకరణ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నీట్ రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జిఆర్కే శాస్త్రి, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ టి కురుమయ్య, డాక్టర్ జిబి వీరేష్ కుమార్, అసోసియేట్ డీన్ వి సందీప్ తదితరులు పాల్గొన్నారు. Actually, as used, if you look at this one side dense model, other side density. These are the materials, okay, conventional materials. This is the values of density and around dense models. But today, I want to have this kind of a structure. I want a good dense models. Density should be as low as possible. I don't think any mechanical engineer or a metallurgist can be able to give this class of materials. High mix. It is not possible to bring down the metal into this kind of properties. You have a good items models and which should be as low as possible. That is only possible by manufacturing because they are able to design a lattice structure, such a complex one. You don't require everywhere the material. You can remove the material where the load is not there. And this kind of thing is difficult to produce. This is called hybrid structures. And you can also make embedded electronics. You have a smart hulls because we are putting the sensors in the material and we are closing with the layers of materials. So we have so many smart hulls for our naval ships, submarines, because how to put the sensors within the material. That is possible by using a ultrasonic kind of techniques, which is no melting at all. It's joined layer by layer. స్థానిక గ్రీన్ మెడోస్ గేటెడ్ కమ్యూనిటీ వద్ద ఆదివారం రాత్రి బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలైన వారికి వలవల బాబ్జీ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం పిల్లలు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వలవల బాబ్జీ మాట్లాడుతూ పిల్లలు అన్ని రంగాల్లో ప్రావీణ్యతను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. Please give a big round of applause. Best match. Best fielder and Harshiki. Ee pakkundra. Andaru gatti cheppandi. Okkasari stalls, please go and visit the stall. ఎక్కడైతే మనం నివాసం ఉంటున్నామో ఆ నివాసంలో అందరూ కూడా ఫ్రెండ్స్ అవుతారు. దీపావళి దగ్గర నుంచి ఏ పండుగ అయినా సరే చాలా చక్కగా
సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దానికి నిదర్శనంగా ఇక్కడ మరి వినాయక చవితి ప్రోగ్రాం కానీ దసరా ప్రోగ్రాం కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈవేళ మరి ఈ పిల్లలంతా ఒకటి మరి నవంబర్ 14 పెడతారని పెడితే బాగుండేది. అది ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన ఇక్కడ మరి ఎవరైతే ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఇక్కడ ఎవరైతే ఫస్ట్ నుంచి కోరుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఈవేళ ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే ఇసుక కావాలంటే ఎన్ని బాధలు పడుతున్నారు బయట మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ఎన్ని మెటీరియల్స్ అన్ని సమకూర్చుకోవాలి, ఇబ్బందులు పడాలి. దానికంటే ఇలాగా గేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్ కానీ దాంట్లో 10 మంది కలిసి ఉండొచ్చు. 10 మంది మరి దేనికైనా సరే ఒకరి కష్టాన్ని ఒకళ్ళు ఇబ్బందులు లేకుండా సాల్వ్ చేసుకుంటానికి అవకాశం ఉండే అవకాశం అపార్ట్మెంట్ కల్చర్కే వస్తుంది. ఇవాళ మీ అందరూ కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా మంచి సాంప్రదాయంగా నేను కోరుకుంటూ మండలంలోని కొమ్ముగూడెం ఎల్ అగ్రహారం గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో పార్టీ పరిస్థితి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ నేదూరి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా గ్రామాల్లో ఉందో, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యకర్తలు ఎవరో కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యకర్త ఏమీ కోరుకోలే, మనులు మాణిక్యాలు ఏమీ కోరుకోలే. కార్యకర్త కోరుకున్నదే కార్యకర్త యొక్క సమస్యలను తీర్చే నాయకుడిని కోరుకున్నారు, కార్యకర్తలను గౌరవించే నాయకుడిని కోరుకున్నారు. ఆ గౌరవం ఎక్కడుంటే అక్కడికి నాయకులు ఉవ్వెత్తున వస్తారంటానికి ఇవాళ గత కొన్ని నెలలుగా మనం చూస్తున్న దానికి ఈ ప్రాంతమే నిదర్శనం. అలాగే ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో పార్టీని బలోపేతం చేయడానికి ఇవాళ ఒకరుగా పనిచేసుకుంటూ ఇవాళ ఏదైనా సమస్యలు ఉంటే మన పరిధిలో అయ్యే సమస్యల్ని మన సొంత ఖర్చులతోనైనా సరే సమస్యలు పరిష్కరించుకుని, అదే ప్రభుత్వం తరఫున చేయవలసిన పనులుంటే ఇవాళ మండల ఎంపీపీ గారిగా మన సభ్యురాలే ఉన్నారు కాబట్టి, ఇవాళ జడ్పీటీ సభ్యుడిగా మన మనిషే ఉన్నారు కాబట్టి ఇవాళ మన సమస్యలు పరిష్కరించే విధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ గారు మనం ఉండటం వల్ల ఏదైనా గ్రామ స్థాయిలో చిన్న సమస్యలు ఉంటే అది ఎంపీపీ గారి పరిధిలో కానీ జడ్పీటీసీ గారి పరిధిలో కానీ ఉంటే అవి ఇమ్మీడియట్గా పరిష్కరించే విధంగా అవి కూడా ధర్మబద్ధంగా మనమేమో అధర్మంగా ఏం అడగట్లే. మనకు చెందవలసినటువంటి నిధులు ఇవాళ దళిత వాళ్ళలో కానీ ఎక్కడైనా సరే ఈ అటువంటి మురుగుతో ఏర్పడినటువంటి వాటిని అన్నింటినీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాలు చేయాలని ఇవాళ మీరు అందరూ కోరటం జరిగింది. దానికి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు మనందరం కూడా చేద్దాం. ఎవరు చేయని పక్షంలో మనమే ఎంతో కొంత మనమే వేసుకుని శ్రమదానం చేసి మన వాడలను మనమే బాగుపరిచే విధంగా మన అందరం కూడా ముందుకెళ్దాం. మీరు ఒక్కరే కాదు, మీ అందరితో కూడా మన అందరం ఒక్కరితో కాదు, మన అందరం ఒక సమూహం. ఈ సమూహం అంతా కలిస్తే ఏ పనైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనే దానికి మీరందరే నిదర్శనం. ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పేదల కళ్ళల్లో మళ్ళీ ఆనందం చూసే విధంగా, ప్రతి పేదవాడు ఆనందంగా ఉండేలాగా మనందరం కూడా మంచి భవిష్యత్తు వచ్చే విధంగా. కాబట్టి కార్యకర్తలందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని, మీ ధైర్యం మీకు ప్రతి కార్యకర్తకి ధైర్యం ఇచ్చే విధంగా మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మిమ్మల్ని అందరినీ ఎక్కడ పిలిచినా నేను వస్తాను. మీరందరినీ నేను ఏ పార్టీలకు అతీతంగా ఎవరు నా దగ్గరికి వచ్చినా నేను కలుస్తాను. మీ అందరికీ కూడా అండదండలుగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, కొమ్ముగూడెం గ్రామం నుంచి 100 మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మన వడ్డీ రఘురాం అన్నయ్య గారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది. ఇవాళ ప్రతిరోజు కూడా రఘురాం అన్నయ్య గారినే వందలాది మంది రోజు వచ్చి స్వచ్ఛందంగా అందరూ కూడా యూత్ 20 నుంచి 30 సంవత్సరాలు 30 సంవత్సరాల యూత్ అంతా కూడా
మరి వడ్డీ రఘురామ్ అన్నయ్య గారికి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి అందరూ కూడా సపోర్టుగా రావడం అనేది మరి ప్రతిరోజు కూడా వందలాది మంది కార్యకర్తలు వస్తుంటే మరి రఘురామ్ అన్నయ్య గారి నాయకత్వం ఈ నియోజకవర్గానికి ఎంత అవసరమో మనందరం కూడా గమనించాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న మిత్రులకే కాకుండా మరి ఇంకా రాబోయే మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో మా గ్రామానికి ఏ ఒక్క సమస్య వచ్చినా సరే సొంత నిధులతో నేను ఆదుకుంటానని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషమైన విషయం అని చెప్పి. కొమ్ముగూడెం నుంచి ఎల్లగ్రహం నుంచి ఒక 100 మంది పైగా రావడం జరిగింది, రఘురామన్నని కలవడం జరిగింది. మరి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. మరి మా గ్రామంలో ఇది సమస్య అని చెప్పి మాకు తెలియజేశారు. బరియల్ గ్రౌండ్కి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము దగ్గరుండి జడ్పీటీసీ గారు నేను కూడా దగ్గరుండి చూసుకుంటాం. మరి అన్నయ్య సమక్షంలోనే ఈ ప్రోగ్రాం అన్నది జరిగింది. మరి అన్నయ్య చెప్పిన విధంగానే మేము ముందుకు సాగుతాం. మరి రాబోయే ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యేగా మా వడ్డే రఘురామ్ అన్నయ్యని గెలిపించుకుంటూ ముందుకు సాగుతాం. మేమందరం కూడా వడ్డే రఘురామ్ అన్నయ్య గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఈరోజు అన్నయ్య గారు మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాం. అలాగే కొమ్ముగూడెం, కొండ్రపోలను, అలా చుట్టుపక్కల గ్రామాల అందరూ వచ్చాము. అన్నయ్య గారి నాయకత్వాన్ని, రఘురామ్ అన్నయ్య గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. అలాగే ఈ లోకల్లో ఉన్న సమస్యలు అన్నయ్య గారికి చెప్పడం జరిగింది, వడ్డే రఘురామ్ అన్నయ్య గారికి చెప్పడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. అవసరమైతే మనం నా సొంత నిధుల నుంచే నేను ఖర్చు పెడతాను, వీళ్ళు ఏదన్నా భారీ బడ్జెట్ అయితే ఏమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చేవి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నా కానీ మేము వెళ్ళి మాట్లాడి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. అలాగే మన ఎంపీపీ గారు, మన జడ్పీటీసీ గారు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా నిధులు వచ్చేవి ఉంటే పంచాయతీ నిధుల నుంచి తీసుకొస్తున్నారు. అలాగే ఇంకేమన్నా సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమస్యలన్నింటినీ కూడా ఆయన తీర్చడానికి చాలా సానుకూలంగా స్పందించారు. స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితి మందిరంలో సోమవారం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా 99వ జన్మదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కన్వీనర్ ఎంఎన్ఎస్ జనార్దన్ రావు నేతృత్వంలో తొలుత సింగంశెట్టి విష్ణుమూర్తి సాయి పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదన్ రావు స్వామివారి రథయాత్రను ప్రారంభించారు. సత్యసాయి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 23న ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మహా అన్నదాన కార్యక్రమానికి ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ బాబా, ప్రవాబ్ శ్రీనివాసరావు, రుద్రసాయి, సంగీత విజయసాయి, డాక్టర్ దుర్గాదాస్, ప్రసాద్, ఆకుల వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు, గ్రంథి సాయి, తిరుపతి రాయుడు, పాదం సత్యనారాయణ, సతీష్, త్రినాథరావు, విశ్రుద్, సూరజ్, రామకృష్ణ, తోట రాధికారావు, శ్రీలక్ష్మి, కనకదుర్గ, లలిత, రమాదేవి, అన్నపూర్ణ, లక్ష్మి, కుమారి, తులసి, లవకుమారి తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి 99వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ సత్యసాయి మందిరంలో ఉండేటువంటి స్వామి యొక్క బాబా యొక్క సేవకులు, వారి యొక్క భక్తులు అందరూ కలిపి, మహిళా సోదరులందరూ కలిపి చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున రథంలో స్వామివారి మంచి చిత్రపటాన్ని పెట్టి లోన పూజలు పూర్తి చేసుకున్న తర్వాత ఊరేగింపు ఇప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. బాబా గారు యాక్చువల్గా చాలా మంచి భావంతో ఆయన ఈ దేశంలో ఉండేటువంటి, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి ముందు విద్యా సౌకర్యం అన్నిటికంటే మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఏ దేశంలో అయితే విద్య ఎక్కువ మంది రాణిస్తారో మరి భవిష్యత్తులో వాళ్ళకి మంచి జీవితం ఉంటే తద్వారా వాళ్ళ ద్వారా భారతదేశం బాగుపడుతుందనేటువంటి ఉద్దేశంతో విద్యనిచ్చారు. తర్వాత వైద్యం, ఎన్ని హాస్పిటల్స్ అంటే ఈరోజు కూడా మన తాడేపల్లి నుంచి చాలామంది విజయవాడ నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి, మద్రాసు నుంచి కూడా వచ్చి, అనేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద పెద్ద డాక్టర్స్, వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటే 4-5 నెలలు పెట్టేటువంటి డాక్టర్స్ వచ్చి హాస్పిటల్లో, పుట్టపర్తిలో ఉండేటువంటి హాస్పిటల్లో అన్ని ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంటికి తిరిగి పంపించేటువంటి కార్యక్రమం ఈ రోజున భగవాన్ సత్యసాయిబాబా గారి సంస్థలో మరి అక్కడ జరుగుతూ ఉంది. నేను ప్రజారాజ్యం తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పుడు నాకు భగవంతుడితో సమానమైనటువంటి నా గాడ్ ఫాదరు
మరి బెంగళూరులో ఉండేటువంటి డీకే ఆదికేశ్వర నాయుడు గారు పుట్టపర్తి తీసుకెళ్లారు నన్ను. బాబా గారి దగ్గర కూర్చోబెట్టి మా నాన్నని దీవించండి, ఎమ్మెల్యే అవ్వాలని ఆస్వాదించండి అని ఆదికేశ్వర నాయుడు గారు అడిగితే మరి ఇలాగా చెయ్యేసి బంగారు ఎమ్మెల్యే అవుతాలే అని అన్నాడైనా. అదేవిధంగా నేను మరి ఈ జిల్లాలో మీ అందరి దీవెనతో ఆశీస్సులతోటి భగవాన్ సత్యసాయిబాబా గారు ఆశీస్సులతోటి నేను శాసనసభ్యుడిగా అయ్యి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మరి అవినీతి లేని మరి నీతి నిజాయితీతో కూడినటువంటి మరి ఒక అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరిగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్, రోడ్లు, త్రాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా కమిషనర్ తెలియజేశారు. మీకు రకరకాల వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ పరిష్కార నిమిత్తం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే ఈ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై మీరందరూ కూడా వ్యక్తిగత సమస్యల నిమిత్తం దరఖాస్తులు చేసుకుని అది నిర్ణీత సమయంలో ఆ సమస్య పరిష్కారానికి దిశగా చర్యలు తీసుకుంటాం కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి చెప్పడం ఏంటంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్త, తడి పొడి చెత్త విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకి మాత్రమే అందివ్వాలి. మీరు డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ వేయొద్దు. పరిసరాలందరినీ శుభ్రంగా ఉంచుకోండి, ఈ వాతావరణాన్ని కాపాడుకోండి. అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణంలో ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలనే మంచి సంకల్పంతో ప్లాస్టిక్ని అందరం కూడా నిషేధించడం జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించాలి. అలాగే ప్రజలు మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే పురపాలక సంఘానికి చెల్లించవలసిన పన్నులు సకాలంలో చెల్లించి మీ యొక్క రోడ్లు, డ్రైన్లు ఇలా రకరకాల పనులు చేయడానికి ఈ నిధుల నుంచి చేపడతాం కనుక మీరు చెల్లించవలసిన పనులన్నీ కూడా సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని మీ ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.
వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. స్థానిక జువలపాలెంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. నిమ్మల నవీన్ దంపతులు, కత్తిముక్కల నాగరాజు దంపతుల సహకారంతో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ప్రతినిధులు పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి నాగబలుసులరావు, బూరయ్య, బండి బలుసులరావు, దూలం రామకృష్ణ, ఆకుల బాలకృష్ణ, మైలవరపు బలుసులరావు తదితరులు పర్యవేక్షించారు. కార్తీక మాసం సందర్భంగా 3వసారి జోలపాలెంలో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో అన్నదానం చేతం జరుగుతుంది. ఇది 2వ వారం. ఎందుకంటే కార్తీక మాసంలో సోమవారం భోజనాలు పెట్టాలని మనోళ్ళు ప్రపోజల్ చేస్తాం. దానికి ఈవేళ దాతలుగా వినాయక టైల్స్ నాగరాజు గారు, అలాగే రైస్ మిల్లు నిమ్మల నవీన్ గారు ఇద్దరు కలిపి డోనర్లుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రసాదం అందరూ కూడా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ఇక్కడ ఈ అభివృద్ధి విషయంలో సహకరించిన దాతలందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ, ఆ దేవుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇచ్చి వీళ్ళ ఈ దాతలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మన గ్రామ ప్రజలు కూడా దీనికి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలా సహకరించిన భక్తులు ఇద్దరికి కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు. రాజరాజేశ్వరి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం భోజనాలు పెట్టే కార్యక్రమంలో ఈరోజు మన నిమ్మల నవీన్ గారి దంపతులు, అలాగే కత్తిముక్కల నాగరాజు గారు, వినాయక టైల్స్ ఈ దాతల సహకారంతో ఇవాళ అన్న వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సమర్పించాలని, అలాగే ఇంకా దాతలు ఎదరికొచ్చి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కార్తీక సోమవారంలో మనం భోజనాలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందు ప్రతి సోమవారం కూడా పెట్టే విధంగా దీన్ని ఒక కమిటీ వేసి దాన్ని డెవలప్ చేయాలని. పెంటపాడు నివాసితులకు జగన్నాథపురంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు చూపించాలంటూ పెంటపాడు సచివాలయం వద్ద సిసిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేశారు. బీకేఎంయు జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు నాయకత్వం వహించి మాట్లాడారు. పెంటపాడు గ్రామ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. పెంటపాడు గ్రామానికి చెందిన 523 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథపురంలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లుగా ప్రకటించారన్నారు. కానీ ఇప్పటికీ స్థలాలు కేటాయించలేదని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహాలకు 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె లక్ష్మణరావు, ఎం రాజేష్, దిద్దే నాగేశ్వరరావు, కొనతల నాగరాజు, నెమ్మది దుర్గా, పప్పుల కుమారి, కోక దుర్గా, చుక్కల మాధవి తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు లేక నిరుపేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పెంటపాడు గ్రామంలో మొత్తం 1000 మంది వరకు పేదలు ఉన్నారు. కానీ ప్రభుత్వ అధికారులు 523కి ఎంపిక చేశారు. కానీ ఎక్కడో తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామం, అంటే తాడేపల్లిగూడెంకి పెంటపాడికి 20 కిలోమీటర్ దూరం, అక్కడ ఒక చెరువు కుంటల్ని అక్కడ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు.
అంటే వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. కానీ నిరుపేదలు అందరూ కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఇల్లు ఇస్తారని ఇలా చాలా నమ్మకంతో ఉన్నారు. మమ్మల్ని గెలిపించారు. కాబట్టి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఆలోచించి ఈ పేద ప్రజలు ఎవరైతే ఈ 523తో పాటు ఇంకా చాలామంది ఇంకా 200-300 పెరిగే అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా దగ్గరలో పెంటబాడులో ఇనమ భూమి ఉంది. ఇనమ భూమి కాకపోతే పక్కనే దర్శిపూర్ ఉన్నది, అలాగే ముదులూరు అనేక గ్రామాల కేపేంటపురం ఉన్నది. కాబట్టి అక్కడ భూమి కొనుగోలు చేసి తక్షణమే మా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున తెలియజేస్తాం. మా పెంటపాడులో చాలా మటుకు లేని వాళ్ళు ఉన్నారో 4,000 5,000 కట్టుకుంటున్నారు ఇంటి రెంట్. కానీ ఇప్పటికి కూడా ఎవరికి ఈ కరోనా వచ్చిన కానుండి ఎవరికైనా ఇల్లు ఇవ్వాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి కూడా ఇవ్వట్లేదు. అందువలన ఈ పెంటపాడులో చాలామంది ఎట్టుకున్న మట్టికి వచ్చింది, అప్లికేషన్ తీసుకున్నారు, ఆన్లైన్ అయ్యింది. మా అన్ని గ్రామాలకు ఇచ్చారు, మా పెంటపాడు గ్రామానికి ఇవ్వలేదు. ఎందుచేత అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు ఇచ్చారు కాబట్టి మా పెంటపాడుకి ఇవ్వడం వాళ్ళకి చాలా చిన్నదే, చాలా సూది అంత సమయం కూడా ఉండదు వాళ్ళకి ఇవ్వడానికి. మరి మా గ్రామాన్ని ఇది చేసుకొని ఇవ్వాలని కోరుతున్నాం. మరి లేనటువంటి వాళ్ళకి న్యాయం చేయండి. ఎవరికన్నా జ్వరాలు వచ్చినా ఏదన్నా జబ్బు వచ్చినా హెచ్ఐవి అని బయటికి గెంటేసి వాళ్ళ గుమ్మలోకి కూడా రానెత్తలేదు. అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు. చాలా వేదంతో ఉండి నా మట్టుకు నాకు మా భర్తను రోడ్డు మీద ఆడేసామండి. అప్పటి నుంచి ఇప్పటికి ఇల్లు లేవు. ఏదన్నా జ్వరం వచ్చినా వెళ్ళిపోమంటున్నారు. అద్దుకున్న వాళ్ళు బతికేంటో ఒక్కసారి ఆలోచించి అధికారులు ఇల్లు తాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఎప్పటి నుంచో ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ప్రభుత్వం వచ్చింది కనుక అందరికీ న్యాయం చేయాలని, న్యాయం సమకూర్చాలని నేను ప్రార్థిస్తున్నానండి. స్థానిక ఏలూరు రోడ్లోని అయ్యప్ప స్వామి గుడిలో సోమవారం పెంటపాడు మాజీ సర్పంచ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నల్లమిల్లి పెద్ద వెంకటరెడ్డి, చెల్లాయమ్మల దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారులు నల్లమిల్లి గాంధీరెడ్డి, వెంకట సత్యనారాయణ రెడ్డి సోదరులు సౌజన్యంతో అయ్యప్ప దీక్షదారులకు అన్న సమారాధన జరిగింది. సుమారు 600 మంది దీక్షాదారులు భిక్ష చేశారు. ఆలయంలో ఉదయం అయ్యప్ప దీక్షధారణ మాలలో బలిహారణ కార్యక్రమం జరిగింది. పీఠంలో ఉదయం సాయంత్రం అయ్యప్ప పూజలు జరిగాయి. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో మకర భోగి పండుగ వరకు దీక్షాదారులకు అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. అయ్యప్ప స్వామి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు నిమ్మల బాబ్జీ, గ్రంథి సత్యనారాయణ, కోశాధికారి ద్వారంపూడి దేవరాజు రెడ్డి, ఉపాధ్యక్షులు వెన్నాస్వామి, కమిటీ సభ్యులు ములగాల జితేంద్ర, శానం గోవిందు, ముత్యాల సత్యనారాయణ, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క భిక్ష కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి దంపతులు స్వర్గీయ నల్లమిల్లి వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం, వారి శ్రీమతి చెల్లాయమ్మ గారి జ్ఞాపకార్థం, వారి కుమారులు రాజిరెడ్డి గారి దంపతులు, వెంకట సత్యనారాయణ గారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ యొక్క భిక్ష కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఎల్లవేళలా వారిని వారి కుటుంబాన్ని సంపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామి వారిని కోరుకుంటున్నాము. తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ పాలకులు వానపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 6, 7 తరగతి విద్యార్థులకు వృక్షములు వాటి ఉపయోగాలు అనే అంశంపై 8, 9, 10 తరగతి విద్యార్థులకు పౌర గ్రంథాలయాలు వాటి ప్రాముఖ్యత అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం తెలుగు సాహితీ సమైక్య పూర్వ అధ్యక్షులు కొప్పెల్ల శ్రీనివాస్ చే ఏకపాత్రాభినయం చేశారు. వ్యాసరచనలకు న్యాయ నిర్ణేతలుగా నిర్వాహకులుగా గరికిపాటి బాపయ్య శర్మ, ఏవి లక్ష్మణరావు, ప్రత్తి వీరస్వామి, వి జాన్బాబు, వి ఆంజనేయులు, కెవి సత్యప్రకాష్, సి వెంకటరత్నం, కుమారి తనుజ, వి జయప్రదలు వ్యవహరించారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మరి చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు. మరి పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ఏంటంటే ప్రైజ్ వస్తుందా లేదా అనేటువంటి ఉద్దేశం కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మరి ఎలా రాయాలి, ఎలా ఉంటుంది పరీక్ష, మనం ఎలా ఫాలో అవ్వాలి, దీనివల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏంటి అనేటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. మరి 4 రోజులు గడిచిపోయింది మనకి వారోత్సవాల్లో భాగంగా ఈవేళ 5వ రోజు. దీంట్లో మరి జూనియర్స్కి వ్యాసరచన పోటీల్లో వృక్షములు వాటి ఉపయోగాలు, అలాగే సీనియర్స్కి వ్యాసరచన పోటీలో పౌర
గ్రంథాలయాల యొక్క ఆవశ్యకత గురించి మరి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ 57వ జాతీయ గ్రంథాల వారోత్సవాల సందర్భంగా వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వ్యాసరచన పోటీల్లో జూనియర్సు 6, 7 తరగతుల వారికి జూనియర్స్, 8, 9, 10వ తరగతి సీనియర్స్కి పాల్గొన్నారు. సుమారు 150 మంది విద్యార్థుల దాకా పాల్గొన్నారు. ఈ విద్యార్థులకి మేము 20వ తారీఖున డిఎస్పి గారు ద్వారా బహుమతి ప్రదానం చేయబడుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వారోత్సవాలు ఎందుకు చేస్తున్నామంటే మీకు గ్రంథాలయాలు అలవాటు అవ్వాలని, గ్రంథాలయాలలో పుస్తకాలు చదువుకోవాలని, మంచి విజ్ఞానవంతులు అవ్వాలనేసి ప్రభుత్వ వారు ఎంతో ధన చేస్తున్నారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా స్కూల్తో పాటు గ్రంథాలయాలు కూడా వినియోగించుకోవాలనేసి ఈ జాతీయ గ్రంథాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. 14 నుంచి 20 వరకు జరుగుతుంటాయి. అందువలన ప్రతి ఒక్కరు కూడా 1 గంట గ్రంథాలయాన్ని వినియోగించుకొని మీ భవిష్యత్తుని బంగారుబాటుగా తీర్చిదిద్దుకోవాలనేసి కోరుకుంటున్నాం. స్థానిక పెద్ద శివాలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా పండూరి సత్యనారాయణ మనవరాలు బండారి అరుణ వారి కుటుంబ సభ్యుల పొన్నుగంటి శ్రీనివాసరావు సోదరులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు కార్తీక మాస 3వ సోమవారం సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి దూపదీప నైవేద్యాలు చేసుకోవడం జరిగింది. అనంతరం ఉదయం 4 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ మార్ట్స్, శ్రీ సూర్య జ్యువెలరీ మార్ట్స్ ప్రొపరేటర్స్ శ్రీ పొన్నగంటి శ్రీనివాసరావు గారు, మళ్ళీ నాగలక్ష్మి గారు, వెంకటరామయ్య గారు, వారి కుటుంబ సభ్యులు, మరియు మన పండూరి సత్యనారాయణ గారు వారి మనమరాలు బండారి అరణ్య గారి పేరు మీద ఈ రోజున బండారు సతీష్ కుమార్ గారు, జయశ్రీ దంపతులు, అలాగే వారి మావయ్యలు పండూరి బోసుబాబు, తేజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు. అందులోని కార్తీక మాసంలో నిర్వహించే అన్నదానం మా గొప్పదానం. అందువల్ల భక్తులందరూ కూడా శివప్రసాదం స్వీకరించి ఆయురాగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. కార్తీక సోమవారం నాడు మాకు అన్నం ప్రసాదం వితరణ చేసే భాగ్యం కలిగించారు. ఆ స్వామి దైవాలు మాకు వచ్చింది. మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. స్థానిక మహాలక్ష్మి నగర్లోని కర్రీ వెంకట రాజగోపాలరావు లక్ష్మీ శ్యామలాంబ కళావేదిక వద్ద ఆదివారం సాయంత్రం తృతీయ హరికథ సప్తాహం ప్రారంభమైంది. బీజేపీ నాయకులు కర్రీ ప్రభాకర్ బాలాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విజయకుమారి భాగవతరణిచే శ్రీకృష్ణ రాయబారం హరికథా గానం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాభిమానులు తిలకించారు. బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వారి C&F ప్రారంభోత్సవ కార్యక్రమం తాడేపల్లిగూడెం రూరల్ మండలం సముద్రపేటలో నూతనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ SBVR ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన రైతులతో మాట్లాడుతూ అనేక పంటలపై అనేక నూతన ఉత్పత్తులు తీసుకొచ్చి నాణ్యమైన మందులను సరసమైన ధరలకు రైతులకు అందిస్తూ తోడ్పడుతుందని అన్నారు. వరి పంటలపై వచ్చు చీడపీడలపై ఈ ఉత్పాదనలు పంటకు రక్షణ కవచంలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. JSM కృష్ణారెడ్డి, RM వర్మ, తూర్పుగోదావరి RM రామన్న చౌదరి, కంపెనీ ప్రతినిధులు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ పరిపాలనా భవనంలో సోమవారం రాత్రి శ్రీ కనకదాస 537వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డాక్టర్ బి గోపాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ 15-16 శతాబ్దాల్లో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ఎన్నో కీర్తనలు రాసిన భక్తుడు శ్రీ కనకదాస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు అధికారులు పాల్గొన్నారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే ఫోటోగ్రఫీలో నూతన శకానికి నాంది పలికారని బేముడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ అన్నారు. సోమవారం బేముడోలు సంత మార్కెట్ వద్ద నున్న కలాం డాకురే వేదిక వద్ద బేముడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాక్విన్ మండే డాకురే జయంతి వేడుకలను నిర్వహించారు. డాకురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంచారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరమానంద మాస్టరు, హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మద్, పోలసానపల్లి గురుకులం ఉపాధ్యాయునిలు హేమలత, శ్యామిని టీచర్లను సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు, నాయకులు ఏవి రంగారావు, డేవిడ్, పుల్లాబుట్ల రామ్మూర్తి, ఏవి నాగరాజు, కృష్ణ, సురేష్, మధు తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ సృష్టికర్త అయినటువంటి లూయిస్ డాగురే గారి 237వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందండి. మా యూనియన్ తరఫున ప్రతి సంవత్సరం సైన్స్ టీచర్స్ని ఆయన జ్ఞాపకంగా వారిని సత్కరించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఏలూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరమానంద మాస్టర్ గారిని, అలాగే బేముడోలు హై స్కూల్ సైన్స్ టీచర్ అయినటువంటి అహ్మద్ గారిని, రెసిడెన్సీ స్కూల్ టీచర్ అయినటువంటి హేమలత టీచర్ గారిని, రెసిడెన్సీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం గారిని కూడా సత్కరించుకోవడం జరిగిందండి. మా యూనియన్ తరఫున మా యూనియన్ సభ్యులందరం కలిసి మరి వారికి సాల్వా కప్పి మరి వాళ్ళని గౌరవంగా సత్కరించడం జరిగింది. పెంటపాడు శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుంచి విశేష పూజలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పెంటపాడు కాలగొట్టును వేంచేస్తున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో కార్తీక సోమవారం 3వ సోమవారం ఈరోజు భక్తులు విశేషంగా సుమారు ఇప్పటిదాకా ఒక 3,000 మంది భక్తులు సోమవారం దర్శనం చేసుకున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు స్వామివారికి ఆకాశదీప కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ నెల 29వ తారీఖున మాస శివరాత్రి సందర్భంగా మన శివాలయంలో ప్రతి ఏటా వార్షికంగా జరిగే స్వామివారికి లక్షపత్రి పూజా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సుమారు ఒక 6,000 మందికి బ్రాహ్మణ వంటచే భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. అందరూ మా సాయంత్రం 7 గంటలకల్లా భోజనానికి ఇచ్చేసి స్వామివారి కృపకు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం మహిళా వాకర్స్ అసోసియేషన్ వివిధ అవార్డులను వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ నుండి పొందిందని మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వనచర్ల విజయలక్ష్మి తెలిపారు. ఏలూరు YMHAలో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ సదస్సులో బెస్ట్ మహిళా సర్వీస్ క్లబ్, మోస్ట్ ఇన్వాల్వ్డ్ వాకర్స్ వి విజయలక్ష్మి ఫీడింగ్ హంగర్ క్యాంప్ మహిళా వాకర్స్ అవార్డులను పొందినట్లు చెబుతూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఆమె తెలిపారు. స్థానిక భవిత దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగుల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ను నేర్పిస్తున్నారు. యోగా, సింగింగ్, డ్యాన్స్, వాకింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ వంటివి నేర్పించడం ద్వారా నార్మల్ పిల్లలతో సమానంగా విద్యారంగంలో రాణిస్తారని ప్రత్యేక ఉపాధ్యాయుడు SK బాలయేశ్వరయ్య తెలిపారు. దివ్యాంగుల పిల్లలకు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. స్థానిక 31, 32 వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి YV లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్రైడే డ్రైడే గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ARK హనుమంతరావు సంతాపాన్ని తెలిపారు. ఆ మేరకు నారా లోకేష్కు సంతాప పత్రాన్ని పంపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.